హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్‌లో మీకు ఆల్రెడీ నేను దీన్ని రీపోర్ట్ చేశానని చెప్పాను కదండీ మనీ ప్లాంట్‌ని. సో, అది ఇప్పుడైతే చక్కగా చాలా బుషీగా తయారైంది. దాని కింద ఈ రెడ్ కార్పెట్ ఏంటనుకుంటున్నారా? ఇంట్లో చాలా కొత్త రొగ్గండి. అంటే ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను పైన పెట్టాను. శుభ్రంగా దాన్నయితే ఎలకలనేది శుభ్రంగా పాడు చేసేసినాయండి. సో, దాన్ని పడేయటం ఇష్టం లేక దాంట్లో పనికొచ్చిన దగ్గరల్లా కొంచెం కొంచెం కట్ చేసి రెడ్‌గా ఉంది కదా! మొక్కల కిందయితే ఇలా బావుంటదేమో అని చెప్పేసి అలా అయితే పెట్టానండి. ఇక్కడేంటంటే కెలోడియం మొక్కలున్నాయి కదండీ! నేనిది సింగోనియంలోనే ఇదొక టైపేమో అనుకున్నాను గానీ, నాకు ప్రీవియస్ వీడియోస్‌లో ఒక సిస్టర్ చూసి, లేదండి ఇది సింగోనియంలోకి రాదు. దీని నేమ్ వచ్చేసి కెలోడియం అని చెప్పారు. మీకు మొక్కలు చాలా ఈజీగా ఫటాఫట్ మనం ఇవాళ ఏసామంటే ఒక 1 వీక్‌లో గ్రోత్ కావాలి అనుకుంటే గనక ఆ కోవలోకి చెందిన మొక్కలు కొన్నున్నాయండి. అందులో ఈ కెలోడియం ఒకటి. మనకేంటంటే చాలామంది ఏంటంటే ఇవాళ మొక్కలు వేసామనుకోండి, ఒక 1 వీక్‌లోనే దాంట్లో గ్రోత్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తాం. నిజం చెప్పాలంటే 1 వీక్ వరకు కూడా మనం ఆగమండి. ఇంకా ముందే ఇంకా ఏంటి చిగుళ్ళు రావట్లేదు అనుకుంటూ ఉంటాం కదా! సో, అలా మనకి ఏసిన వెంటనే మనకి రిజల్ట్ కావాలి అంటే కెలోడియం ఇది మాత్రం చాలా స్పీడ్ అండి. కెలోడియం ఒకటి, సింగోనియం ఒకటి అవి చాలా స్పీడ్‌గా వస్తాయి. వితిన్ ఒక 1 మంత్‌లోనే మనకి మంచి గ్రోత్ కనిపిస్తదండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా? ఇవన్నీ కూడా నేను ఇవేసి ఎన్ని రోజులు అవ్వలేదండి. అయినా సరే చక్కగా కింద నుంచి ఆకులనేది చాలా ఎక్కువగా చాలా బుషీగా అయితే వస్తున్నాయన్నమాట. మనకు చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటది. కొంచెం ఎలాంటివంటే మనకి స్నేక్ ప్లాంట్లున్నాయనుకోండి, చాలా టైం తీసుకుంటాయనమాట. మన దగ్గరున్నటువంటి ఓపికంతా కూడా చాలా ఓపికగా చూడాలి వాటి కోసం. కానీ ఇవైతే అలా కాదనమాట. కెలోడియం మొక్క కూడా చాలా ఫాస్ట్‌గా వచ్చింది. అలాగే నాకు సింగోనియం కూడా చాలా ఫాస్ట్‌గా వచ్చిందండి. ఇదిగోండి ఇవన్నీ ఈ కొత్తగా చిన్నగా కనిపిస్తున్నాయి చూసారా? ఈ కిందున్న ఈ బంచ్ అంతా కూడా నాకు కొత్తగా వచ్చింది. మీరు ప్రీవియస్ వీడియోస్‌లో చూసుంటే పైన 3 ఆకులున్నాయి చూసారా? అవి మాత్రమే పాతవండి. చాలా స్పీడ్‌గా వచ్చినియి. అలాగే ఇదిగోండి జిజీ ప్లాంట్ ఒకసారి ఎప్పుడో నేను దీని గురించి నన్ను చాలా భయపెట్టారనమాట. చాలా రేర్‌గా ఉంటది, కాస్ట్ ఎక్కువ, పెద్దగా బ్రతకదు అని. కానీ నేను ఆకులు వేస్తేనే చాలా నీట్‌గా వేర్లొచ్చి ఇప్పుడు వెనకాల నుంచి చిన్న చిన్న కొమ్మలైతే వస్తున్నాయండి. చిన్న కొమ్మ పెట్టినా సరే మనకి చక్కగా వేర్లనేది వస్తదనమాట. జీజీ ప్లాంట్ కూడా పెంచడం చాలా ఈజీ. సో, ఇదండి మొక్కల గొడవైతే. ఈరోజు మార్నింగు మీరు నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తది. పిల్లలకి ఆల్మోస్ట్ నేను నా దగ్గరున్నంత సేపు కూడా నేను ఇంట్లోనే చేసి పెడతానండి. వాళ్ళ డ్యాడీ దగ్గరున్నప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా బయటివి తింటారనమాట. అంతే తప్ప ఇప్పుడు నేను బయటివి పెట్టేసి ఆయనొచ్చినప్పుడు ఆయన బయటివి పెట్టేస్తే హెల్త్ పాడైపోద్ది కదా అనేసి నేనైతే బయటది అస్సలు ఎంకరేజ్ చేయనండి. ఇంకా మా అబ్బాయి వెళ్ళేటప్పుడు నాకు లేస్‌లాగా చిప్స్ కావాలని వెళ్ళి అడిగాడనమాట. మా అమ్మాయి ఏంటంటే నాకొచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కేక్ కావాలని అడిగిందండి. యాక్చువల్‌గా అయితే కేక్‌కి సంబంధించి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే చాలా వరకు లేవండి ఇంట్లో. మామూలు నార్మల్ మనం వేసుకునే కేక్ అయితే. కానీ చిన్నప్పుడు మా అమ్మ నాకు వేసి కేక్ అయితే మాత్రం చాలా, చాలా బావుండేది. నాకు ఆ కేక్ గుర్తొచ్చింది ఇప్పుడు. అవన్నీ ఇంట్లో ఉన్నాయన్నమాట. సరదాగా ఇప్పుడు నేను ఆ కేక్ ఎలా వేయాలో కూడా చూపిస్తాను. ఇంకా ఈ బంగాళదుంప చిప్స్ వచ్చేసరికి మనకి ఇలా చూడడానికి ఇలా ఉన్నాయి కానండి, కొన్ని అయితే మంచి క్రంచీగా ఉన్నాయి. కొన్నయితే మెత్తగా అయిపోయినాయి. ఓన్లీ ద రీజన్ ఏంటంటే మనం కర్రీకి ఉంటాం చూసారా బంగాళదుంపలు, అవి కాకుండా దీనికి వేరే స్టార్చ్ పొటాటోస్ అయ్యో ఉంటాయంటండి, అవి తీసుకోవాలంట. అదొకటి. కొంతమంది నూనెలో డైరెక్ట్‌గా ఫ్రై చేశారు. కొంతమంది ఒక పొంగించి ఫ్రై చేశారు. కానీ కొంచెం పెద్ద సక్సెస్ ఏం అవ్వలేదండి. కొన్నట్టు కొన్నిటు అయితే వచ్చినియి చిప్స్ కాడికొచ్చేసరికి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా నేను సక్సెస్‌ఫుల్‌గా చేసి చూపిస్తాను. ఇంకా ఇదొచ్చేసి మా అమ్మ చిన్నప్పుడు నాకు ప్రిపేర్ చేసినటువంటి కేక్ అండి. హ్మ్. అప్పుడు ఎంత అమాయకంగా ఉండేవారంటే కోడిగుడ్డు తీసుకొని గుడ్డు పాలు, గుడ్డు నెయ్యి, గుడ్డు పంచదార, గుడ్డు శనగపిండి అంటే మా అమ్మ ఇదిగోండి గుడ్డుకి పైన చిన్న పెంకు తీసి గుడ్డంతా ఒక దాంట్లో వేసి మళ్ళా దీని నిండా పంచదార పోసి, తర్వాత శనగపిండి పోసి, తర్వాత నెయ్యి పోసి, లాస్ట్‌గా దీని నిండా పాలు పోసి నీట్‌గా గుడ్డు లోపలంతా కడిగి వేసేసి ఇవన్నీ కలిపి పొయ్యిలో పెట్టి చెక్క అడ్డుపెట్టేదనమాట. అంతే. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఆ నిప్పుల పైన చక్కగా ఉడికేసి ఉండేదండి. ఇంకా బేకింగ్ సోడాలో, బేకింగ్ పౌడర్ అలాంటివి ఏమి ఉండేది కాదు. సో, ఇప్పుడు నేను ఆ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఏం లేదండి, ఇక్కడ నేను సరదాగా కొలతల ప్రకారం తీసుకున్నాను. 2 ఎగ్స్‌కి చిన్న గ్లాసుడు పంచదార, చిన్న గ్లాసుడు నెయ్యి,
2 గ్లాసులు పడుతుందండి పిండనేది. గ్లాస్ పాలు తీసుకున్నాను గానీ, మనకన్ని పాలైతే ఏం పట్టవనమాట. ఫస్ట్ పంచదార, గుడ్డు, నెయ్యి కలిపి 3 బాగా బీట్ చేసుకోవాలి. మొత్తం చక్కగా కలిసేలాగా బీట్ చేసుకున్న తర్వాత, మనం జల్లించి పెట్టుకున్నటువంటి శనగపిండనేది వేసుకొని ఇందులోను మనం మొత్తం ఎక్కడా కూడా ఉండలు లేకుండా నీట్‌గా అయితే కలుపుకోవాలండి. శనగపిండి బయట కొనుక్కునేదానికంటే కూడా మనం పప్పు తెచ్చుకొని ఎండలో పోసుకొని చక్కగా మనం ఆడించుకున్న పిండయితే ఇంకా బావుంటదండి టేస్టు. నా దగ్గర ఇప్పుడు ఆ పిండి లేదు. కొన్న పిండే ఉంది. సో, గ్లాస్‌కి నాకు 2 గ్లాసుల వరకు పట్టిందండి పిండి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా ఉన్నా, అలాగే మరీ పలచగా ఉన్నా కూడా కేక్ బాగోదండి. సో, ఇదిగోండి కొంచెం చిక్కగా అనిపించింది. అందుకని నాకు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు మాత్రమే మిల్క్ అనేది పడింది. సో, మిల్క్ వేసుకొని శుభ్రంగా నీట్‌గా ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకున్నాను. ఇందులోనే కొంచెం యాలకుల పొడి, అలాగే కొంచెం సోడా ఉంటది కదండీ! బేకింగ్ సోడా అదొక్కటే అవైలబుల్‌గా ఉంది. నా దగ్గర బేకింగ్ పౌడర్ లేదు. నాకు సోడా కొంచెం అంటే కొంచెం వేసానండి. పైన సరదాగా గార్నిష్ కోసం కొద్దిగా ఎండు ద్రాక్ష అయితే ఉందనమాట. సారీ, నల్ల ద్రాక్ష. సో, నల్ల ద్రాక్షను కొద్దిగా జీడిపప్పులయితే వేశాను. కానీ కేక్ అంతా కుక్ అయ్యేసరికి ఇది మొత్తం అంతా కిందకి వెళ్ళిపోయిందండి. సో, గిన్నెకి చక్కగా కొంచెం నెయ్యి గాని, నూనె గాని రాసుకొని నేను ఆల్మోస్ట్ నెయ్యే వాడతానండి. మీరు నెయ్యి అవైలబుల్‌గా లేకపోతే ఫ్లేవర్‌లెస్ కుకింగ్ ఆయిల్ ఉంటది కదా! అది కూడా వేసుకోవచ్చు. సో, గిన్నెకి కొంచెం నెయ్యి అప్లై చేసి, కొంచెం పిండి వేసి, డస్టింగ్ చేసి, ఇదంతా వేసి, జస్ట్ ఒక పెద్ద గిన్నెలో చిన్న గిన్నె పెట్టి ఫ్రీ హీట్ చేసిన తర్వాత ఈ గిన్నె అనేది అందులో పెట్టేసాననమాట. పెట్టేసి ఒక 20-30 మినిట్స్ వరకు సిమ్‌లోనే పెట్టేసానండి ఇంక మొత్తం. కేక్ చూసారా చక్కగా ఎంత నీట్‌గా బేక్ అయ్యిందో. జస్ట్ అంచుల్ని ఇలా మనం జస్ట్ ఇలా లూజ్ చేసుకొని ఈ విధంగా ట్యాప్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అదిగోండి కేక్ చాలా చక్కగా వచ్చేస్తది. ఊరికే దీంట్లో బేకింగ్ సోడాలు, పౌడర్లు అలా ఈనోలు ఏం కాకుండా జస్ట్ చిటికెడంత వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం మనం ఎక్కువ వేసుకుంటే కొంచెం మరీ గుల్లగా వస్తది. కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపడా గుల్లగా వస్తదనమాట. నాకైతే నేను మరీ చిటికెడుతోటి వేసానండి. నాకు సరిపోయింది. ఫ్లఫీగానే వచ్చింది. ఎందుకంటే ఇందులో మనం నెయ్యి అనేది గట్టిగా వేసాం కాబట్టి మనకి సరిపోతుందండి ఇలాగా. అంటే చూడ్డానికి ఏదో మంచి లుక్ కోసం హెల్త్‌కి అంత మంచివి కానీ ఇంగ్రీడియెంట్స్ వేసుకునే కన్నా కొంచెం గట్టిగా ఉన్నా ఏం కాదు. కానీ సరిపోయిందండి. ఫ్లఫీగానే వచ్చింది. సో, కేక్ మాత్రం చాలా బా వచ్చింది. మనం ఇదే రెసిపీని గోధుమ పిండితో చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకేంటది రాగి పిండితో చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చండి. నేను నెక్స్ట్ టైం వేసినప్పుడు మీకు ఆ రెసిపీస్ కూడా చూపిస్తాను. సో, చేసినప్పుడుకి తర్వాత ఈ విధంగా అనేది ఉందండి. మొత్తం వంటగది అంతా సర్దుకోవాలి. ఇదొచ్చేసి ఈరోజు పిల్లలకి స్నాక్స్ కింద శనగలు కావాలని అడిగారండి. సో, అందుకని మార్నింగ్ కోసం అనేసి శనగలు నానబెట్టాను. ఇది నైట్ నానబెట్టిందనమాట. ఇదొచ్చేసి చికెను, మామిడికాయ అనమాట. మా అమ్మ పంపించిందండి. నేను పిల్లలకి అంతా రెడీ చేసి వాళ్ళకి లంచ్ పెట్టడానికి వచ్చేసరికి బాక్సు అంత తినేసి అంత ఉంచారండి వాళ్ళు. ఇంకా ఇదొచ్చేసి నాది పెళ్లి పట్టీలండి. ఇవి కొనుక్కొని 12 ఇయర్స్ అయింది. అంటే మొన్న మేకి 12 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. పెళ్ళి కదా! అప్పుడంతా కొంచెం హెవీగానే పెట్టుకునేవారు కదా! కాళ్ళు కడిగినప్పుడు అది కొంచెం కాళ్ళంతా నిండుగా ఉంటే బావుంటది అన్నట్టు తీసుకున్నాననమాట. ఎప్పుడు జయం పట్టీలు ఉండేయండి కాలంతా నిండుగాను. కాకపోతే చాలా ఎక్కువ సౌండ్ వస్తాయనేసి అప్పుడు అవి తీసుకోలేదు. అప్పటి నుంచి పెద్దగా ఉన్నాయి తీసుకోవాలనుకున్నాను. అలాగా నా పెళ్లి టైంకి తీసుకున్నానండి ఇలాంటివి. అది వేరే మోడల్ కానీ, కాలంతా నిండుగా కావాలి అన్న ఉద్దేశంతోటి ఈ విధంగా అయితే తీసుకున్నాననమాట. ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి ఎప్పుడైనా గుర్తుంటే పెట్టుకుంటానండి. మా డ్యాడీ మాత్రం బాగా గుర్తు చేస్తారా, మా డ్యాడీకి పెట్టుకోవాలి ఇష్టం. లేదంటే నేను మామూలుగా ఉన్నప్పుడు చిన్నవే పెట్టుకుని వెళ్ళిపోతానండి. ఈ పట్టీలైతే ప్రెజెంట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి కదండీ! కాకపోతే ఇవి కొనుక్కొని 18 ఇయర్స్ అయ్యింది. అంటే ఇప్పుడు మా అక్క పెళ్ళికి తీసుకున్నాను. వాళ్ళ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కో వచ్చేసిందండి అప్పుడేని. వాళ్ళ అమ్మ పెళ్ళికి కొనుక్కున్నాననమాట నేను. అంటే 18 ఇయర్స్, 19 ఇయర్స్ అయిపోతుంది అప్పుడే. ఎక్కడ చెక్కు చెదరలేదండి. మొత్తం కిందంతా కూడా నార్మల్ బ్లూ కలరు, అలాగే స్కై బ్లూ కలర్ పూసలతోటి అక్కడక్కడ వెండి పూసలతోటి ఇలా వచ్చిందనమాట. మనకి ఇవి
అప్పటి నుంచి ఇప్పటికి నా దగ్గర అలానే ఉన్నాయండి. ఎప్పుడైనా పెట్టుకుంటాను. కాకపోతే చీర చెంగులనేవి లాగేస్తాయన్నమాట. ఎప్పుడైనా డ్రెస్సుల మీద వెళ్ళినప్పుడు పెట్టుకుంటానండి. సో, ఫైనల్‌గా వ్లాగ్ అయితే ఇది. మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.